నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతో నిజతగా నేను పార్ట్ 31. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. రాహుల్ కోపంగా విసుక్కుంటూ వాళ్ళ నాన్న గదిలో నుండి బయటికి వెళ్ళాడు. బయటే ఉండి వీరి మాటలు వింటున్న నానమ్మను చూసి కంగారు పడుతూనే మౌనంగా తలదించుకొని తన గదిలోకి వెళ్ళాడు. చిట్టి కళ్ళనీళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగింది. ఎదురుగా ఉన్న లక్ష్మమ్మ గారిని చూసి తడబడింది. అమ్మమ్మ గారు, మీరు ఇంకా పడుకోలేదా అని అడిగింది. లేదు, కానీ పడుకోకుండా ఇక్కడికి వచ్చి మంచి పనే చేసినట్టున్నాను. పద, నువ్వు కూడా ఇంకా తినలేదు కదా, ముందు కాస్త ఏదైనా తిందువు అని ఆమె చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకొని వెళ్ళింది. చిట్టి ముందు ఒక ప్లేట్ పెట్టి ఆమె దగ్గరుండి అన్నీ వడ్డించి తిను అని ప్రేమగా తల నిమురుతూ చెప్పింది. ఆమె కూడా మౌనంగా ఉండి పూర్తిగా ప్లేట్ ఖాళీ చేసింది. ఇంత ఆకలి పెట్టుకొని తినకుండా ఎందుకు ఉన్నావు? అదేమీ కాదు అమ్మమ్మ, నేను ఎలాగైనా తిడతాను. నేను ఆకలికి అస్సలు ఉండలేను. కానీ అప్పుడప్పుడు కాస్త బాధగా అనిపించినప్పుడు మాత్రం కొంచెం తక్కువ తింటాను. అంతే తప్ప తినకుండా మాత్రం ఉండను, మీ మనవడిలాగా అని అంది. అంతలోనే నాలుకని పళ్ళ కింద పెట్టి కొరుక్కుంటూ పెదాలను మూసుకుంది. ఏంటి, నా మనవడు అని దీర్ఘాలు తీస్తున్నావు? వాడు నీకేమీ కాడా? వాడిప్పుడు నీ భర్తను పస్తులుంచుతావా అని అంటూనే ఒక ప్లేట్లో అన్నీ వడ్డించి చెట్టి చేతిలో పెట్టింది. అయ్యో అమ్మమ్మ, నేను తిన్నాను కదా, మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు అని చిట్టి అనగానే ఆమె తలపై ఒక్క మొట్టికాయ వేస్తూ, ఇది నీకోసం కాదు, నువ్వు తిన్నావు కదా, ఇప్పుడు నీ భర్తకు తినిపించు. వామ్మో, ఏం మాట్లాడుతున్నారు అమ్మమ్మ గారు? మీరు ఇందాక విన్నారు కదా, అయినా మీ దగ్గర దాచేది ఏముంది? మీకు అంతా తెలిసిందే కదా. నేను తీసుకొని వెళితే నీ మనవడు అస్సలు తినడు. అతనికి ఈగో ఎక్కువ కదా. వాడికి మాత్రమే కాదు, నీకు కూడా కాస్త ఎక్కువగానే ఉంది. హా, ఏంటి అమ్మమ్మ అని చెట్టి అమాయకంగా ముఖం పెట్టి అడిగింది. అదే, నీ భర్తకు ఉన్న ఈగోనే నీకు కూడా కాస్త ఎక్కువగానే ఉంది అంటున్నాను. అమ్మమ్మ గారు, మీరు నాతో ప్రేమగా మాట్లాడుతూనే నన్నే తిట్టేస్తున్నారు. ఇదిగోండి, మీ మనవడికి మీరే తినిపించండి బుజ్జగిస్తూ. అయినా నాకు అలగడమే తప్ప అలగ తీర్చడం తెలీదు. అవునవును, తెలుస్తూనే ఉంది. కానీ ఈ పని నువ్వే చేయాలి. అప్పుడే మీ ఇద్దరి మధ్య కాస్త దూరం తగ్గుతుంది. నువ్వు కాదు అనకూడదు. రేపు వాడు మొదటిసారి ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇలా ఖాళీ కడుపుతో పడుకుంటే ఉదయాన్నే లేచిన తర్వాత చిరాకు పడుతూ ఉంటాడు. అలా ఉంటే వాడికి ఏమీ తోచదు. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో అని బ్రతిమాలుతూ ఉంది. చిట్టి మూతిని చితిలిస్తూనే, సరే, మీకోసం ఈ ప్లేట్ తీసుకొని వెళ్ళి అతనికి ఇస్తాను, కానీ నేను మాత్రం నా చేతితో తినిపించను అని చెప్తూనే తన గదిలోకి వెళ్ళింది. అతను సీరియస్గా కిటికీ వద్ద నించొని బయటకి చూస్తూ ఉన్నాడు. ఆమె గొంతు సవరించుకుంటూ కాళ్ళకు ఉన్న పట్టీల శబ్దం చేసింది. అతను ఆమె వైపు చూడకుండా దీర్ఘంగా బయటికి చూస్తూ ఉన్నాడు. అతని పక్కన ఉన్న టేబుల్ పైన ప్లేట్ పెట్టేసి, ఇదిగో, ఇది మీ నాన్నమ్మగారు ఇచ్చి పంపించారు. మీరు ఇది తినకపోతే ఆవిడ చాలా బాధపడతారు. మీ కోపాన్ని కాస్త పక్కన పెట్టి ముందు తినండి అని అతనికి చెప్పేసి చిట్టి వెళ్ళి మంచంపై పడుకుంది. అతను ఆమె మాటలేవీ పట్టించుకోకుండా సోఫా వద్దకు వెళ్ళి తలవాల్చాడు. రోజు ఉదయాన్నే లేచి తాతయ్యతో పాటు పొలం పనులు చేసుకునే చిట్టికి అత్తారింట్లో కూడా త్వరగా మెలకువ వచ్చింది.
ఆమె నిద్రలేచి పక్కనే ఉన్న దిండు వైపు చూసింది. ఏంటి, వీడు అప్పుడే నిద్రలేచాడా? మా ఊళ్ళో అయితే నేను లేచిన తర్వాతే లేచేవాడు కదా అని అనుకుంటూనే కళ్ళు తిప్పి గది మొత్తం చూస్తూ ఉంది. సోఫాలో పడుకొని ఉన్న రాహుల్ని చూసి కళ్ళు పెద్దగా చేసింది. ఓహో, ఈయన గారు ఇక్కడ పడుకున్నారా? పర్వాలేదు, కాస్త మాట నిలబెట్టుకున్నాడు. నీడను కూడా తాకనివ్వను అన్నాడు కదా అని అనుకుంటూనే టేబుల్పై ఉన్న ప్లేట్ని చూసి, పాపం పోని అని అమ్మమ్మ గారు చెప్పారు కదా అని వీడికి భోజనం తీసుకొని వస్తే కనీసం కాస్త కూడా తినకుండా పడుకున్నాడు. ఇప్పుడు అమ్మమ్మ గారికి తెలిస్తే ఎంత బాధపడుతుంది. అయినా ఇలాంటి వాళ్లకు అన్నం విలువ ఏం తెలుస్తుంది? ఎండలో పొలం పనులు చేస్తే అప్పుడు ఆ పని విలువ, అన్నం విలువ తెలిసి వస్తుంది అని పొద్దున్నే మనసులో రాహుల్ని తిట్టుకుంటూనే ఫ్రెష్ అయ్యి ఆ ప్లేట్ని తీసుకొని కిందకి వెళ్ళింది. అప్పటికే ఆ ఇంట్లో పనిచేసే ఆండాలు ఇల్లంతా శుభ్రం చేసి వంటగదిలో కోణి రాగాలు తీస్తూ ఉదయం చేయాల్సిన టిఫిన్ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంది. చిట్టి ఆమె పాటనే వింటూ మౌనంగా ఉంది. ఆమె సడన్గా పాట పాడడం ఆపేసి చిట్టిని చూసి, చిన్నమ్మగారు, మీరా? ఎంతసేపు అయింది వచ్చి? మీకు ఏమైనా కావాలా అని అడిగింది. నాకేమీ వద్దు పెద్దమ్మ, పాట సూపర్గా పాడారు అని నవ్వుతూ అన్నది. ఆమె కాస్త సిగ్గుపడుతూనే, అమ్మా, ఇంత పొద్దున్నే వచ్చారు, మీకు నిజంగానే ఏమన్నా కావాలా? అయ్యో పెద్దమ్మ, నాకేమీ వద్దు, అయినా నాకు ఏదైనా తినాలి అనిపిస్తే నేను తింటానులే. పొలం పనులు చేసి అలసిపోయి పడుకునేదాన్ని, మళ్ళీ ఉదయాన్నే మెలకువ వచ్చేది. అదే అలవాటు ఇప్పుడు కూడా ఉంది. ఏం చేయాలో ఇక్కడ నాకు ఏ పని అర్థం కావడం లేదు. అయ్యో, అవునా అమ్మా, పని చేసేవాళ్ళు ఖాళీగా ఉంటే ఇలాగే అనిపిస్తుంది. అయినా మీరు ఈ ఇంటికి యజమాని, మీరేం పని చేస్తారమ్మా? అలా కూర్చొని ఏం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను. సరిపోయింది. ఏ పని తోచక నాకు పిచ్చి పట్టేలా ఉంది అని నేను ఆలోచిస్తుంటే నువ్వు గొప్ప సలహా చెప్పావు. అమ్మగారు, పెద్దమ్మగారికి పూజ చేయడం అంటే చాలా ఇష్టం. ఆవిడ వచ్చేసరికి మీరు పూజ గదినంతా అలంకరించి పెట్టండి. ఏంటి, పూజ గదిలోకి నేను వెళ్ళాలా? అలాంటి పూజ పనులు నాకు చెప్పకండి. నాకు పూజ ఎలా చేయాలో కూడా తెలీదు. ఏదో మా నానమ్మ కోప్పడుతుంది అని అప్పుడప్పుడు గుడికి వెళ్ళి వచ్చేదాన్ని, అంతే తప్ప పూజలు గురించి నాకేమీ తెలీదు. పెద్దమ్మ, ఈరోజు టిఫిన్ నేను చేయనా అని చిట్టి ఆశగా అడిగింది. చిన్నమ్మగారు, మరి మీరు టిఫిన్ చేస్తే నేను ఖాళీగా ఉంటాను కదా. అయ్యో పెద్దమ్మ, మీరెందుకు ఖాళీగా ఉంటారు? మీరు పూజ గదిని అలంకరించండి. అయ్యో వద్దమ్మా, నేను ఎప్పుడూ పూజ గదిలోకి వెళ్ళలేదు. నేను ఇక్కడే ఉండి మీకు కావాల్సింది అందిస్తూ ఉంటాను. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూనే 4 రకాల టిఫిన్లు రెడీ చేశారు. లక్ష్మమ్మ గారు దేవుడి గది వైపు వెళుతూ వంటగది నుండి వస్తున్న నవ్వుల శబ్దం విని ఆమె కూడా అటువైపు వెళ్ళింది. ఉదయాన్నే ఇంటి కోడలు నవ్వుతూ వంట చేయడం చూసి లక్ష్మమ్మ గారు కూడా సంతోషించారు. దేవుడి గదిలోకి వెళ్ళి 20 నిమిషాల దాకా దేవుడి ముందే కూర్చొని పూజ చేసుకొని హారతి చేతిలో పట్టుకొని వంటగది వైపు వచ్చింది. చిట్టి ఆండాలు ఇద్దరూ హారతిని కళ్ళకు ఒత్తుకున్నారు. అప్పుడే మెట్లు దిగుతూ వస్తున్న రాహుల్ని చూసి ముగ్గురూ ఆశ్చర్యపోయారు. రాహుల్ నానమ్మ వద్దకు వచ్చి ఆమె ఎదురుగా నిలబడి, నానమ్మ, ఎలా ఉన్నాను? నన్ను ఇలా చూడాలని నువ్వు ఎప్పటి నుండో ఆశపడుతున్నావు కదా, నీ కల నెరవేరినట్టేనా అని అడిగాడు. ఆమె కళ్ళలో వెలుగు నింపుకొని అతన్నే చూస్తూ ఉండిపోయింది. నానమ్మ,
ఏమైంది? సైలెంట్గా ఎందుకు ఉన్నావు? ఎప్పుడు టీ షర్టు పాయింటు లేదా అమెరికాలో వేసుకున్నట్టు షార్టు వేసుకునే రాహుల్ వైట్ షర్ట్ బ్రౌన్ కలర్ కోటు వేసుకొని ఒక్కసారిగా తన స్టైల్ అంతా మార్చేసుకున్నాడు. విజిల్ వేసి చప్పట్లు కొడుతూ, నువ్వు సూపర్, నిన్న మొన్న చూసిన రాహుల్ కంటే ఈరోజు నువ్వు చాలా కొత్తగా ఉన్నావు. అమ్మమ్మ గారు, ముందు అతనికి దిష్టి చుక్క పెట్టండి అంటూ చిట్టి అనగానే రాహుల్తో పాటు వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తరువాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.